హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి. సో, ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి మనకు పెంచిన పెన్షన్లు అయితే మనకు అందివ్వబోతున్నారు. సో, ఈ యొక్క పెన్షన్ల సొమ్ముతో పాటుగా ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి. ఈ యొక్క రూల్స్ ప్రకారం దాదాపు ఈసారి పెన్షన్లకు సంబంధించి 2,00,000 మందికి పైగా అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎవరెవరికి ఈసారి మనకు చేయూత పెన్షన్ అనేది నిలిపివేయబోతున్నారు, ఎవరెవరికి మాత్రం పంపిణీ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా పెన్షన్‌లకు సంబంధించి వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణలో మనకు చేయూత పెన్షన్లు అంటే గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పేరుతో మనకు సామాజిక భద్రతా పెన్షన్లు, మనకు వికలాంగుల పెన్షన్లు, రోగగ్రస్తులకు సంబంధించిన పెన్షన్లు, అలాగే వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, డప్పు కళాకారులకి ఇలాగా అనేక రకాల పెన్షన్లు అయితే మనకు గత ప్రభుత్వం ఏం చేసేదంటే ఆసరా పెన్షన్లు పేరుతో మనకు అమలు చేసేది. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా పెన్షన్లను భారీగా పెంచుతాము. సో, పెంచినటువంటి పెన్షన్లన్నింటినీ కూడా మేము చేయూత పెన్షన్లుగా ఈ యొక్క లబ్ధిదారుడికి అందివ్వడం జరుగుతుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అప్పట్లో ప్రకటించిందనమాట. సో, అలాగే మనకు గెలిచింది. 100 రోజుల తర్వాత కూడా ఈ పథకానికి సంబంధించి పూర్తి నివేదికలు అయితే చేస్తున్నారనమాట. అయితే ఇప్పుడు తాజాగా అక్టోబర్ మాసంలో ఇచ్చేటువంటి ఈ యొక్క చేయూత పెన్షన్లకు సంబంధించి మనకు ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో, అందులో భాగంగానే మనకు వచ్చినటువంటి అప్డేట్స్‌ని మనం క్లారిటీగా చూస్తే తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. తాము ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు ఉంటుందని ఆమె ప్రకటించారు. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వారికి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు చేయూత పథకం కింద పెన్షన్ల మొత్తాన్ని పెంచి మన యొక్క ప్రభుత్వం అందరికీ అందివ్వబోతుందని ఆమె గుడ్ న్యూస్ ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత కార్మికులు, పైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్లను ఇస్తున్నారు. ఆసరా పెన్షన్ కింద గత ప్రభుత్వం రూ. 2,016, దివ్యాంగ పెన్షన్ కింద రూ. 3,016 గత ప్రభుత్వం ఇచ్చేది. అయితే ఈ మొత్తాన్ని మనకు వికలాంగులకు వచ్చేసి 6,000, మిగిలిన వారికి నెలకు 4,000 అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మనకు సామాజిక భద్రతా పెన్షన్ల కింద అంటే ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత ఈ యొక్క కార్మికులందరికి సంబంధించి కూడా మనకు సామాజిక భద్రతా పెన్షన్ల కిందకే వస్తారన్నమాట. సో, వీళ్ళందరికీ కూడా మనకు రూ. 4,000 పెన్షన్ అయితే అందివ్వబోతున్నారండి. ఇక రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా రూ. 10,000 పెన్షన్ అయితే ఇస్తారు. ఇక వికలాంగులకు మాత్రం రూ. 6,000 పెన్షన్ అయితే ఇస్తారనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే అంటే అర్హత పొందాలంటే ఖచ్చితంగా మీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన నివాసి అయి ఉండాలి. అంటే మీకు తెలంగాణకు సంబంధించినటువంటి అడ్రస్‌తో ఆధార్ కార్డ్ అనేది పక్కాగా ఉండి తీరాలి. రేషన్ కార్డు కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుడు ఆర్థికంగా వెనకబడిన కుటుంబానికి చెందిన వారై ఉండాలి. ఇక దరఖాస్తుదారులు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, స్టోన్ కట్టర్లు, డయాలసిస్ రోగులు,
పైలేరియా రోగులు మరియు ఎయిడ్స్ రోగులలో ఏదైనా ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి. అప్పుడు ఈ యొక్క వర్గానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా వాళ్ళకి సమర్పించాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు ఎలిజిబిలిటీ కిందకొస్తారనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి కొన్ని కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికొస్తే ఏమేమి ప్రూఫ్స్ ఇచ్చి మనం అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా ఆధార్ కార్డ్ ఉండాలండి. సో, అలాగే మనకు మీ వయసు తెలిపేదానికి జనన ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. సో, అంటే బర్త్ సర్టిఫికేట్ అనమాట. సో, చాలామందికి బర్త్ సర్టిఫికేట్ ఉండదు. అట్లాంటి టైంలో మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీని తీసుకుంటారనమాట. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకొని, సో, తర్వాత దాంతో పాటుగా మనకు మరొక డాక్యుమెంట్‌లో ఒకే వయసు కనుకుంటే ఆధార్ కార్డ్‌లోను ప్లస్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి పాన్ కార్డ్ కావచ్చు, లేదా మనకు ఈ యొక్క ఓటర్ ఐడీ కార్డ్ కావచ్చు. సో, ఇట్లాంటివి ఏదైనా సరే మనకు ఒకే వయసు కనుకుంటే దాన్నైతే ఆమోదంలోకి తీసుకుంటారనమాట. తర్వాత వచ్చేసి మనకు కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వైద్య ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు అంటే మనకు హ్యాండిక్యాప్డ్ గానీ, తర్వాత రోగగ్రస్తుల పెన్షన్‌లకు సంబంధించి మీరు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు కుల సర్టిఫికేట్ అంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవి 2 మనకైతే ఖచ్చితంగా కావాలి. బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవైతే మనం ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా పథకానికి సంబంధించిన నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందనమాట. అంటే మీరు పెట్టేటువంటి పెన్షన్‌ని బట్టి ఉంటుందనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ మీరు డప్పు కళాకారులు గానీ, లేదా మీరు చేనేత కార్మికులకు సంబంధించి కానీ, బీడీ కార్మికులకు సంబంధించి కానీ మీరు పెన్షన్ అది కావాలనుకుంటే, అప్పుడు మీరు వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు లేబర్ సర్టిఫికేట్ ఇలాంటివైతే తీసుకొని, వాటిని తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఒకవేళ మీరు వికలాంగుల పెన్షన్‌లకైతే డాక్టర్ దగ్గరికెళ్ళి, లేదా రోగులకు సంబంధించి కూడా తీసుకోవచ్చు. ఇక వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధించి చూసుకుంటే, ఒంటరి మహిళలు వచ్చేసి డైవర్స్ పేపర్స్ పెట్టాలి, కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క వితంతువుల పెన్షన్‌లకు సంబంధించి భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్‌దారులందరికీ, చేయూత పెన్షన్‌దారులందరికి సంబంధించి పెంచి వాళ్ళందరికి కూడా ఈ యొక్క దసరా కానుకగా ఈ యొక్క పెన్షన్‌లయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందండి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనకు దాదాపు అర్హులను గుర్తించే ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది. సో, మనకు అక్టోబర్ 2వ తారీఖు నుంచి మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ అయితే కూడా స్టార్ట్ చేస్తారు. సో, ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు స్టార్ట్ చేసేటువంటి ప్రక్రియతో పాటుగానే ఈ కొత్త రేషన్ కార్డులు మంజూరైన వెంటనే మనకు కొత్త పెన్షన్‌లు అప్లై చేసుకోవడానికి కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే విడుదల చేసేస్తుంది. అప్పుడు మనం కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఇప్పుడు విడుదల చేసినటువంటి ఈ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా మనం పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇదండి మొత్తంగా మనకు చేయూత పెన్షన్‌లు వచ్చేసి మనకు దసరా కానుకగా మనకైతే ఈ యొక్క అక్టోబర్ మాసంలోనైతే వేయబోతున్నారు. సో, మనకు కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే గతంలో రూ. 2016 పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకందరికి కూడా రూ. 4,000 వస్తాయి. రూ. 3,016 ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికి కూడా రూ. 6,000 పెన్షన్ అయితే వస్తుందనమాట. సో, ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్‌లకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్.